హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నోట్లో వేస్తే సాఫ్ట్గా కరిగిపోయే ఈ హెల్దీ స్వీట్ ఎవరైనా ఇష్టంగా తింటారు. సో ఎలా చేయాలో చూద్దాము. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుని బాయిల్ చేసుకోవాలి. అడుగు నుంచి కలుపుకుంటూ బాయిల్ చేసుకుంటే చాలా టేస్టీగా అండ్ స్వీట్గా ఉంటుంది. చూడండి, ఇలా అడుగు నుంచి కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇందులోకి సన్నగా చాప్ చేసిన కాజు, బాదం, పిస్తాను కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. ఇలా వేసుకుని మరొకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈలోపు ఒక 7 బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా తీసుకున్నానండి. చూడండి, ఈ విధంగా తీసుకొని బ్లాక్ పాట్ని అయితే తీసేసుకుంటున్నాను. మీరు బ్లాక్ పాట్ని కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కానీ నేను తీసేస్తున్నాను. చూడండి, ఇలా తీసేసుకొని ఈ బ్రెడ్ పీసెస్ని 4 పార్ట్స్గా కట్ చేసేసుకుంటున్నాను, చిన్న చిన్న స్లైసెస్ లాగా. సో ఈ స్వీట్ని మీరు ఇంట్లో వాళ్ళకి పెట్టించినట్లయితే మళ్ళీ మళ్ళీ చేయించుకు తింటారు. అంత ఫిదా అయిపోతారు, అంత సాఫ్ట్గా అంత స్వీట్గా ఉంటుంది. ఇలా కట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఈలోపు పాలైతే చక్కగా మనకి మరిగిపోయాయి. లాస్ట్ నుంచి ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. సో స్టవ్ ఆన్ చేసి ఒక పక్కన అయితే ఈ పాలు పెట్టుకుందాము. ఈ బ్రెడ్ పీసెస్ని కూడా ఒక సైడ్కి పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు మరొక స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని ఇందులోకి ఒక 5 స్పూన్స్ గీ వేసుకోవాలి. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాము. కొంచెం కాజు, కొంచెం కిస్మిస్ని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇలా గోల్డెన్ కలర్ వస్తే స్వీట్లో తింటుంటే మధ్య మధ్యలో ఈ డ్రై ఫ్రూట్స్ తగులుతుంటే చాలా సాఫ్ట్గా చాలా స్వీట్గా ఉంటుందన్నమాట. ఇలా రెడీగా పక్కన ఉంచుకోవాలి డ్రై ఫ్రూట్స్ని. అదే ప్యాన్లో ఇప్పుడు సన్నగా మనం ఈ విధంగా స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా, వీటిని కూడా వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అన్ని స్లైసెస్ వేసేసుకున్నాను. కొంచెం అటు ఇటు కదుపుకుంటూ ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఇలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా బాయిల్ చేసిన మిల్క్ ఉంది కదా, ఆ మిల్క్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది ఈ కలర్లో. ఇప్పుడు అడుగు నుంచి ఒకసారి తిప్పుకుంటూ ఆ పాలని ఇందులోకి వేసుకోవాలి. ఇదంతా కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. చక్కగా ఇందులో వేసుకుని బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా మిల్క్లోకి చక్కగా ఈ విధంగా మునిగేంత వరకు ఇలా గరిటెతోటి అటు ఇటు కలుపుకోవాలన్నమాట. ఇందులోకి మనకు స్వీట్కి తగ్గట్టుగా షుగర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 కప్పు షుగర్ అయితే మనకి చక్కగా 7 బ్రెడ్ పీసెస్కి చాలా చాలా స్వీట్గా సరిపోతుందన్నమాట. ఇలా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్వీట్లో షుగరు మెల్ట్ అయిపోవాలండి, బాగా కరిగిపోవాలి. చూడండి, ఈ విధంగా అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చాలా హెల్దీ అన్నమాట ఇది, పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. ఫ్లేవర్ కోసం కొంచెం ఒక 1/2 స్పూను ఇలాచీ పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని మరొకసారి మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగా మొత్తం మిక్స్ చేసేసుకొని మీకు నచ్చినట్లయితే కొంచెం లైట్గా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి, లేకుంటే స్కిప్ చేయండి. నేను లైట్గా ఒక చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకున్నాను. కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తే చాలా ఇష్టంగా లైక్ చేస్తారనమాట. అలాగే ముందుగా మనం ప్రిపేర్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి అంతా కూడా చక్కగా అడుగు నుంచి కలుపుకుంటూ మిక్స్ చేసేసుకోవాలండి. సో ఈ హెల్దీ స్వీట్ చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే చాలా ఈజీగా కూడా చేసేస్తారు. ఇలా అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఇందులోకి లైట్గా చాప్ చేసిన కాజు, బాదంని కూడా లైట్గా వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే, ఇంతేనండి. హెల్దీ స్వీట్ చాలా చాలా సాఫ్ట్గా తింటుంటే ఇంకా ఇంకా వేయించుకుని తింటారనమాట. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఫాలో చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి మంచి రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నేను మీ స్వరాజ్ లక్ష్మి.